ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము. డేవిడ్ టుక్ దీస్ వర్డ్స్ టు హార్ట్ and was very much afraid of Achish king of Gath. 1 Samuel chapter 21 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని మాటలు మనలో భయాన్ని కలగజేస్తాయి అనుటలో ఎటువంటి సందేహము లేదు. భయం అనేది మనుషులను ఇంకా కృంగదీస్తుంది, సమస్యల్లో త్రోసివేస్తుంది. ఏం చేస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో అర్థం కాదు. కొంతమంది భయపడితే పారిపోతారు, మరి కొంతమంది భయపడితే ఎదుటి వారిని కొడతారు, ఇంకొంతమంది భయపడి తమను తాము గాయపరుచుకుంటారు. భయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఎవరు కూడా గ్రహించలేరు. బలవంతులుగా ఉన్నప్పటికీ వారిని భయము ఒక్కసారిగా ఆవరిస్తే ఎంతో బలహీనులుగా మారిపోతారు. ధైర్యవంతులైనప్పటికీ వారిలో భయము ప్రవేశిస్తే చిన్న పిల్లల కంటే ఎక్కువగా భయపడతారు. ఈ రోజున వాక్య భాగములో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి బహు భయపడుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఎవరా వ్యక్తి అంటే దావీదు. అవునండి, దావీదు భయపడుతున్నాడు. సింహమును ఎలుగు బంటిని చంపినటువంటి దావీదు భయపడుతున్నాడు. గొలియాతును ఒక్క రాయితో చంపిన దావీదే భయపడుతున్నాడు. అంటే ఎంతటి వారైనా భయము ముందు కొన్నిసార్లు దాసోహము కావాల్సి వస్తుంది. దాన్ని బట్టి భయపడొద్దా అంటే భయపడండి, కానీ ఆ భయములో వెంటనే దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ రోజున నీలోనికి కూడా ఒక భయం వచ్చింది. నీవు భయపడుతున్నావు, నీకు ఆరోగ్యము క్షీణించిందని భయపడుతున్నావు, నీవు చనిపోతావేమో అని భయపడుతున్నావు, నీ పిల్లలు తప్పిపోతున్నారని భయపడుతున్నావు, నీకు జాబు రాదేమో, వివాహము కాదేమో, అప్పులు తీరవేమో, నీ కుటుంబంలో పరిస్థితులు మారవేమో, నీ వ్యాపారము అభివృద్ధి చెందదేమో, ఇలా దేని గురించో నీవు భయపడుతున్నావు. ఈ సమయంలో నీ నిర్ణయము సరిగ్గా ఉండకపోవచ్చు, నీ ప్రవర్తనలో మార్పు రావచ్చు, ప్రతి దానికి చిరాకు పడుతుండొచ్చు, చిన్న విషయాల్లో సహనము కోల్పోయి నీ ఇంటి వారి మీద, నీ తోటి ఉద్యోగుల మీద దూషణ మాటలు పలుకుతూనే ఉండొచ్చు. భయము నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని చంపుతుంది. జీవితం పైన ఆశ లేకుండా చేస్తుంది. నిన్ను ఈ లోకము విడిచిపోమ్మని ప్రేరేపిస్తుంది. ఈ వాక్యములో కూడా దావీదు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అంటే గాతు రాజైన ఆకీషునకు భయపడుతున్నాడు. అది సాధారణంగా కూడా కాదు, బహు భయము అతనిలోనికి ప్రవేశించింది. ఏ మాట విని దావీదు భయపడ్డాడో ఒక్కసారి మనము వాక్యములో చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెననియు దావీదు 10,000 కొలది హతము చేసెననియు పాడినటువంటి పాటలు ఇతని గూర్చివే గదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా ఈ మాటలు విన్నటువంటి దావీదు భయపడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో దీన్ని బట్టి దావీదును అందరూ కూడా ఘనపరిచారు. ఈ విషయం అంతటా తెలిసింది, దావీదు గొప్పవాడు అని. కానీ దావీదు సౌలు నుండి పారిపోయి గాతు రాజైనటువంటి ఆకీషున యొద్దకు వచ్చెను. అతడు ఏమైనా హెల్ప్ చేస్తాడు అని అనుకుంటే అతని నోట నుండి ఈ మాటలు వచ్చాయి. గొలియాతు వారివాడే, వారు గడిచినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నారు, పైగా నన్ను గూర్చి గొప్పగా మాట్లాడారు. ఇలా ఉంటే నేనిప్పుడు సహాయం కోసం వచ్చాను. ఈ ఆలోచనలన్నీ దావీదు మనసులో నుంచుకొని ఆలోచిస్తూ
బహు భయపడ్డాడు. కొన్నిసార్లు మనం కూడా దావీదు వలె ఆలోచన చేస్తాం కదండి. గతించిన కాలంలో గొప్పగా జీవించి మంచిగా బ్రతికి పరిస్థితులు బాగోలేక సమస్తమును కోల్పోయి ఎవరి దగ్గరైనా హెల్ప్ కోసం వెళ్తే వారు మన గురించి మాట్లాడుకునేటువంటి మాటలు మనకు భయాన్ని సిగ్గును కలిగిస్తాయి. వారు ఈ సమయంలో ఏదైనా చేస్తారు అనే ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచనతోనే ఆ భయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? కాబట్టి దావీదు వారి ఎదుట తన యొక్క చర్యను మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపు మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచు నుండెను. వారతన్ని పట్టుకొని పోగా పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను అనే మాటలు మనం చూడవచ్చు. దావీదు వంటి వాడే వారి నుండి తప్పించుకోవడానికి ఆ భయానికి పిచ్చి వాని వలె ప్రవర్తించాడు. దేవుని వైపు చూడలేకపోయాడు. తన సొంత ఆలోచన చేసి ఎలాగో తప్పించుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, మీ సమస్యల్లో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? నీ భయములో కొన్నిసార్లు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. నీ భయములో నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని వైపు చూడగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించెను అని దావీదే మరలా చెబుతున్నాడు. నీకు కలిగిన లేదా నీకు కలుగుతున్న భయములో నిన్ను నీవే చూసుకుంటే ఇంకా భయం వేస్తుంది. నీ పరిస్థితిని తలుచుకుంటే నీలో టెన్షన్ వస్తుంది. కాబట్టి నీ భయములో దేవుని వైపు చూడు, దేవుని సహాయము కోరుకో. ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఎంత శక్తి సంపన్నులైనప్పటికీ కొన్ని సమయాలలో బలహీనులవుతారు, భయపడుతూ ఉంటారు ప్రభా. వాటిని బట్టి దిగులు చెందకుండా నా తండ్రి మీ వైపు చూసేటువంటి మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి నా ప్రభా. అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచాన పడి ఉన్న బిడ్డలు, ఐసీలో పడి ఉన్నటువంటి బిడ్డలు, క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి బిడ్డలు, నడవలేని బిడ్డలు, చూపులేని బిడ్డలు ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి నా ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి నా తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో నా తండ్రి బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అట్రాక్ట్ అవ్వకుండా ప్రభా నా తండ్రి అయ్యా, ప్రతి బిడ్డను ప్రభా మీ యొక్క మంచి మార్గంలో వారిని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. గృహము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న బిడ్డలకు ప్రభా రక్షణ దయచేయండి నా ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యము వారి ఇరువురికి మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. అయా నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అయా మరి తండ్రి ఏకత్వాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా మరి తండ్రి సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా మరి సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభా. సంఘ కాపరిని తండ్రి మీరే కాచి కాపాడండి అయ్యా. వారి అవసరతలన్నిటిని తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఇంకా తండ్రి రక్షణలోకి రాక ప్రభా ఎందరైతే మిమ్మల్ని త్రోసివేస్తున్నారో వారి మనస్సును మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి అయా. వ్యాపారంలో ఎటువంటి నష్టాలు రాకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మరి బిడ్డల వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో తండ్రి బిడ్డలకు బయలుపరచండి నా తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి.
వృద్ధులను మీరు కాచి కాపాడండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు అయా బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా, వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. మీ నామానికి మహిమకరంగా బిడ్డలు లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.